మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని కూడా కొరకు వందనాలు, స్తోత్రం. చాలా మంది చూశారు. ఎందుకంటే దేవుడు మన అమ్మగారి విషయంలో చాలా గొప్ప కార్యం చేశారు. జరుగుతున్న ప్రమాదం నుండి దేవుడే ఏం చేశాడంట? తప్పించాడు. అంటే ఈ వాక్యంలో మాట ఉంటుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడంట? అందుకనే అంటాడు, ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి సమస్తం ఏం జరిగిందంట? సమకూడి జరుగుతున్నాయి. దీవునిలో ఒకటే కాదు, మన మీద వస్తున్న శాపాలను కూడా తప్పించడానికి దేవుడు చేస్తాడు. రోగాన్ని కూడా తప్పించడానికి దేవుడు కాపుదలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలియదు, ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన క్షేమంతో వచ్చేసామంటే మా డ్రైవింగ్ చాలా మంచిది, మేమే చేసుకున్నాం, మా ప్రయాణం అంతా క్షేమం అయింది, మేము ఎలా వచ్చేసాం అలా వచ్చేసాం అనుకుంటాం. కానీ దేవుడు మనం వెన్నుపెట్టుకుని మనల్ని కాపాడుతున్నారన్న విషయాన్ని మనము మర్చిపోతుంటాం. ఎప్పుడో చిన్న చిన్న ఇలాంటి జరిగినప్పుడు వెంటనే మనకు గుర్తుకొస్తుంది, అయ్యో నా దేవుడు సజీవుడైన వాడు, నా మార్గ మధ్యంలో దేవుడు నన్ను ఏం చేశాడు? కాపాడాడు. దేవుడు గుర్తు చేస్తున్నాడు మనకి. ఎందుకంటే మనం తప్పిపోయినట్లు కాదు, కానీ దేవుడు మనకి కనపడుతున్నాడు. ఇలాగా ఆయన చెప్తున్న మాటలను బట్టి ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటున్నాం కాబట్టి ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని వైపు నడిపించడాన్ని మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. కుమారుడి విషయంలో కూడా అదే చేశాడు. చాలా భయంకరమైన ప్రమాదం అండి. 11 kV వాటేజ్ అంటే చాలా పెద్ద పవర్ అన్నమాట. చాలా మందిలో ఆ లైన్ తాకిన వాళ్ళు చాలా చచ్చిపోయారు. కొంతమంది అవయవాలు కూడా పోయింది. ఒకసారి మన ఊళ్ళో ఒక సాక్ష్యం అని తీసుకొచ్చారు. చూసారు కదా, ఒక రోజు ఒక ఆయన గడ్డి దాకా తగిలి కరెంట్ తగిలితే కాలిపోయి పనులు లేదు, చేయలేదు. చూసారు ఎంత భయంకరం. అలా భయంకరమైన స్థితి ఉండదు. అలాంటిది దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడంటే ప్రాణానికి కానీ దేవుడున్న అవయవాలు కానీ ఎటువంటి లోపం లేకుండా సజీవుడిగా దేవుడు ఇవి రుజువులతో కూడిన మానవాలు. దేవుడికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలే. ఆ ప్రమాదం నుంచి ఒక చిన్న ప్రమాదం జరిగి ఉండొచ్చు, కానీ పెద్దదాని నుంచి దేవుడు ఏం చేసి ఉండొచ్చు? తప్పించి ఉండొచ్చు. దేవుడికి మహిమ కలిగిన. అందుకనే వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో, మన మనసులో, మన జీవితాల్లో ఎప్పుడైతే ముంచుకుంటున్నామో దేవుని యొక్క ఆదరణ కలిగిస్తూ ఉంటుంది. దేవుని యొక్క కాపుదల కలిగిస్తూ ఉంటుంది. దేవుని నుంచి నిరీక్షణ కలిగిస్తూ ఉంటుంది. దేవుని యొక్క భయభక్తులు నేర్పుతూ ఉంటుంది. దేవుని కొరకు ఇలా బ్రతకాలనైతే ఆలోచనలో నడిపిస్తుంది వాక్యం. అందుకే మీరు వినవాళ్ళు బట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దు, మోసపోకుండా. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21లో వాక్యం ఎంత శక్తి కలిగినది అంటే ఒక ఆ మాట చదవండి. యాకోబు పత్రిక 1:21. యాకోబు 1. అందుచేత సమస్త కల్మషమును ఇదో విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడం శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దేవునికి స్తోత్రము కలిగిన. దేవుని రక్షిస్తుందంట. మన దేహాన్ని రక్షించుకోవడానికి మందులు ఉన్నాయి, రకరకాల అన్నీ ఉన్నాయి పరికరాలు. కానీ ఆత్మను రక్షించేది ఏదైనా ఉందంటే అదేంటో శక్తి కలిగిన వాక్యము. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే ఇదిగో ఎర్ర సముద్రం 2 పాయలు చేయండి. ఆ వాక్యమే ఇదిగో సముద్రంలో పుట్టి అలలను అణచివేసింది. ఆ వాక్యమే గుడ్డి వారి కళ్ళు తెరవేసింది. ఆ వాక్యమే ఆకాశం నుండి మన్నాను కురిపించింది. ఆ వాక్యమే బండ నుండి నీళ్లు రప్పించింది. ఆ వాక్యమే ఈ 5 కుమారుని చేయమని హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం ద్వారానే మనం ఏమై ఉండాలంట? బ్రతికి ఉన్నామంట. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది.
నా జీవితాన్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. ఈ దినాల్లో మనల్ని కూడా ఏం బ్రతికిస్తుందంటే ఆయన మాటే బ్రతికిస్తుంది. దేవుడికి స్తోత్రం. అది కృంగిపోయే స్థితి అవ్వచ్చు, అపాయం అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ మానసిక వస్తువుల నుంచి, ఆ మానసిక పరిస్థితుల నుంచి ఏదైనా మనల్ని రక్షిస్తుందంటే దేవుడు వాక్యం మాత్రమే. ఇదిగో మానవుడు కేవలం రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు, దేవుడు నోట నుండి వచ్చే ప్రతి ప్రకృతిలో ప్రతిదీ కూడా దేవుడి మాట వలన మనకి అనుగ్రహించబడుతుంది. అందుకనే ఆ 91 కీర్తనలో మాట చెప్తున్నాడు చూడండి. దేవుడు వాక్యం ఎంత శక్తి కలిగినదో చాలా చక్కగా మాటలు మనకి కనబడుతుంది. మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తుని ఆయనే నాకు ఆశ్రయం. నేను నమ్ముకున్న దేవుడిని, నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు, ఆయన వాక్యమే లేదా ఆయన మాటే, ఆయన రెక్కల నేడ నాకు ఏం కలిగిస్తుందంట? ఆశ్రయం కలిగిస్తుంది. ఆయన వాక్య రూపంలో మన మధ్యకి దిగి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఒక బాధలు ఉండొచ్చు, ఒకరికి ఇబ్బందులు ఉండొచ్చు. ఆ బాధలో వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే మనకి జవాబు ఇస్తున్నాడు. అందుకే నీ మార్గ మధ్యలో ఎవరు నిన్ను కాపాడుతారంటే ఆ దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. అందుకే ఆయన సర్వశక్తుడు, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి ఉన్నాడు. ఆయన సర్వశక్తుని రెక్కల మీద మనం ఏం చేయాలంట? నివసించేవారు. వాక్యము మన నోట ఉండాలి, వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడికి మహిమ కలిగింది కదా. చదువుతూ ఉంటూ వస్తుంటే చదవండి. వేటగాడి ఉరిలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? వేటగాడంటే ఎవరు? వేటగాడంటే అపవాదుడే. వేటగాడు ఉరి నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన మాట చేత మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. ఏదైనప్పుడు కూడా మన జీవితంలో జరిగే సంఘటనలు బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని విడిపిస్తున్నాడంట, మనల్ని నిలబెడుతున్నాడంట, మనల్ని బలపరుస్తున్నాడు. అది వేటగాడి ఊరి నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విడిపిస్తున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఇది రక్షించను. ఆయన తన రెక్కలతో ఏం చేస్తున్నాడంట? దేవుడికి స్తోత్రం. ఆయన రెక్కల నీడలో మనల్ని ఏం చేస్తాడంటే కప్పుతున్నాడంట. అంటే ఆయన రక్షణ మన మీద నిలిచి ఉన్నది. ఎవరైతే వాక్యంలో నిలిచి ఉంటారో ఆయన రక్షణ కలుగుతుంది, ఆయన రక్షణ కాపుదలుస్తుంది. వాక్యము లేని వాడిలో పాపం ఉంటుంది, పాపం ఉన్న వాడిలో వాక్యము నిలబడదు. అందుకే